బుధవారం ఏప్రిల్ 21, 1886. నరేంద్రుడు మా కాశీపూర్ గృహోద్యానంలో పచారులు చేస్తున్నారు. కుటుంబ ఆర్థిక సమస్యలు ఇంకా చక్కదిద్దలేకపోయానని నరేంద్రుడు వ్యధ చెందుతున్నాడు. నరేంద్రుడు: విద్యాసాగర్ స్కూలు ఉద్యోగం నాకు అక్కర్లేదు. నేను గయ వెళదాం అనుకుంటున్నాను. అక్కడ ఒక జమీందారు జమీ వ్యవహారాలు చూసుకోవటానికి ఒక మేనేజర్ కావాలట. దేవుడు గీవుడు అంటూ ఎవ్వరూ లేరు అన్నాడు. అందుకు మా నవ్వుతూ, ప్రస్తుతం నువ్వు అలాగే మాట్లాడవచ్చు, కానీ తర్వాత నువ్వే మరో విధంగా మాట్లాడతావు. ఆధ్యాత్మిక పథంలో సంశయాత్మకత అనేది ఒక దశ మాత్రమే. ఈ దశలన్నిటినీ అతిక్రమించిపోయినప్పుడే భగవత్ సాక్షాత్కారం లభిస్తుంది. శ్రీరామకృష్ణులు కూడా ఇదే చెప్తుంటారు అన్నాడు. నేను ఈ చెట్టును చూస్తున్నట్టుగా భగవంతుణ్ణి చూసిన వారు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు నరేంద్రుడు. అవును, శ్రీరామకృష్ణులు చూశారు అన్నాడు మా. అది ఆయన మనోభ్రమ కావచ్చు అన్నాడు నరేంద్రుడు. అందుకు మా, ఏ ఏ స్థితులలో ఎవరెవరు ఏమేమి చూస్తారో ఆ స్థితుల్లో వారికి అది సత్యమే. ఉదాహరణకు, నువ్వు తోటలోకి వెళ్ళినట్లు కలగన్నావనుకో, కల కంటున్నంత వరకు తోట కూడా యథార్థమే. కానీ నీ మనోస్థితిలో మార్పు వచ్చినప్పుడు, అంటే నువ్వు జాగ్రత్త అవస్థకు వచ్చినప్పుడు, అంతకు మునుపు కలలో చూసిన వాటిని భ్రమగా భావిస్తావు. ఏ స్థితిలోనైతే భగవద్ దర్శనం పొందగలమో ఆ స్థితి పొందినప్పుడు భగవంతుడు సత్యమనే తెలుస్తుంది అన్నాడు. నరేంద్రుడు: నాకు ట్రూత్ కావాలి. ఆ రోజు పరమహంస మహాశయులతోనే నేను ఈ విషయమై తీవ్రంగా వాదించాను అన్నాడు. అందుకు మా నవ్వుతూ, తర్వాత ఏమైందేమిటి అని అడిగాడు. కొందరు నన్ను భగవంతుడు అంటారు అన్నారు ఆయన. అందుకు నేను 1000 మంది మిమ్మల్ని భగవంతుడు అనవచ్చుగాక, కానీ అది సత్యమని స్వయంగా దాన్ని ఎరుగనంత వరకు నేను మాత్రం అలా పలకను అన్నాను. అనేకులు ఏదైతే చెప్తారో అదే సత్యం, అదే ధర్మం అన్నారు ఆయన. అప్పుడు నేను, ఇతరులు దాన్ని సత్యంగా వక్కాణిస్తారు గాక, కానీ నేనంతట నేనే దాన్ని సత్యంగా కనుగొన్నంత వరకు వారి మాటలను నేను లక్ష్య పెట్టను అన్నాను. అందుకు మా నవ్వుతూ, నీ వైఖరి పాశ్చాత్య విద్వాంసులైన కోపర్నికస్, బెర్కిలీ వైఖరిలో ఉంది. పరిభ్రమిస్తోంది సూర్యుడేనని ప్రపంచమంతా చెబుతున్నప్పటికీ కోపర్నికస్ దాన్ని పట్టించుకోలేదు. ఎక్స్టర్నల్ వరల్డ్ సత్యమని అందరూ చెవిలో గూడు కట్టుకొని చెప్పినప్పటికీ బెర్కిలీ వారి మాటలను తృణీకరించాడు. అందుకే లెవిస్ ఇలా అన్నాడు: వై వాజ్ బెర్కిలీ నాట్ ఏ ఫిలసాఫికల్ కోపర్నికస్? హిస్టరీ ఆఫ్ ఫిలాసఫీపై నాకు ఏదైనా పుస్తకం ఇవ్వగలరా అని అడిగాడు నరేంద్రుడు. ఎవరిది? లెవిస్ రచించిందేనా అని అడిగాడు మా. కాదు, నాకు యుబెర్వెగ్ రాసింది కావాలి. నేను జర్మన్ తత్వవేత్త రాసింది చదవాలనుకుంటున్నాను అన్నాడు నరేంద్రుడు. ఇందాక నువ్వు అన్నావు కదా, ఎదురుగా ఉన్న ఈ చెట్టును చూసినట్లు భగవంతుడిని చూసిన వారు ఎవరైనా ఉన్నారా అని. భగవంతుడు మానవ రూపంలో నీ వద్దకు వచ్చి నేను భగవంతుణ్ణి అన్నట్లయితే నువ్వు దాన్ని విశ్వసిస్తావా? లాజరస్ కథ నీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది. మరణానంతరం పరలోకం వెళ్ళాక లాజరస్ అబ్రహంతో, నేను మళ్ళీ భూలోకం వెళ్ళి నా మిత్రులతో బంధువులతో నరకం పరలోకం అనేవి నిజంగానే ఉన్నాయని చెప్పి వస్తాను అన్నాడు. అందుకు అబ్రహం ఇలా అన్నాడు: నువ్వు అలా వెళ్ళి చెప్పినా వారు నిన్ను నమ్ముతారనుకుంటున్నావా? ఎవరో మోసగాడు వచ్చి అలా మాట్లాడుతున్నాడు అనుకుంటారు వాళ్ళు. విచారణ ద్వారా భగవంతుడిని తెలుసుకోలేమని శ్రీరామకృష్ణులు అంటుంటారు. జ్ఞానం కానివ్వు, విజ్ఞానం కానివ్వు, విశ్వాసం ద్వారానే సమస్తం సాధించగలవు. భగవంతుని దర్శించడం, ఆయనతో సాన్నిహిత్యం ఏర్పరచుకోవటం, ఇవన్నీ కూడా విశ్వాసం ద్వారానే అన్నాడు మా. అప్పుడు సమయం మధ్యాహ్నం 3 గంటలు అవుతోంది. శ్రీరామకృష్ణులు మంచం మీద కూర్చుని ఉన్నారు. దక్షిణేశ్వరం నుండి వచ్చిన రామ్లాల్ ఆయన పాదాలు ఒత్తుతున్నాడు. మా సింధికి చెందిన గోపాల్ కూడా గదిలో ఉన్నారు. కిటికీలు మూసివేసి తమ పాదాలను వత్తమని మాకు చెప్పారు శ్రీరామకృష్ణులు. శ్రీరామకృష్ణుల అభ్యర్థన మేరకు పూర్ణుడు
బాడుగ బండిలో ఉద్యాన గృహానికి వచ్చి ఆయన్ను దర్శించి వెళ్ళిపోయాడు. ఆ బాడుగను మా చెల్లించవలసి ఉంది. మా వద్ద నుండి ఆ పైకం తీసుకున్నావా అన్నట్లుగా శ్రీరామకృష్ణులు గోపాల్ను సైగ చేసి అడిగారు. తీసుకున్నానని బదులిచ్చాడు గోపాల్. రాత్రి 9 గంటలకు సురేంద్రుడు, రామ్ తదితరులు కలకత్తాకు తిరిగిపోనున్నారు. అది వేసవికాలం అయినందున పగటిపూట శ్రీరామకృష్ణ గది చాలా వేడిగా ఉంటుంది. కిటికీలకు వేలాడగట్టడం ద్వారా గది చల్లగా ఉంటుందనే ఉద్దేశంతో వట్టివేరు చేపలు కొన్ని తీసుకువచ్చాడు సురేంద్రుడు. ఏది, వట్టివేరు చేపలు ఎవరూ వేలాడగట్టినట్లేదే, ఇక్కడి విషయాల గురించి ఎవరూ శ్రద్ధ వహించడం లేదు అన్నాడు. అందుకో భక్తుడు నవ్వుతూ, భక్తులందరూ బ్రహ్మజ్ఞాన స్థితిలో ఉన్నారు. అందరూ సోహం అని భావిస్తున్నారు. వారికి జగత్తు మిథ్యే. వారు కాస్త దిగువ స్థాయికి వచ్చి, ఓ భగవంతుడా, నువ్వు ప్రభువి, నేను దాసుణ్ణి అనే భావనలోకి వచ్చినప్పుడు మాత్రమే వారు ఈయనకు సేవ చేయగలరు అన్నాడు. అందరూ నవ్వారు. గురువారం ఏప్రిల్ 22, 1886 సాయంకాలం రాఖాల్, శశి, మాలు ఉద్యానవనంలో పచారులు చేస్తున్నారు. శ్రీరామకృష్ణులు చిన్నపిల్లవాళ్ళ ఉంటారు, 3 గుణాలకు అతీతంగా అన్నాడు. ఈ మాట ఆయనే స్వయంగా చెప్పారు అన్నాడు శశి. రాఖాల్ ఆయన ఒక ఎత్తైన గోపురం మీద కూర్చున్నట్లుంటారు. అక్కడ నుండి ఆయనకు అన్ని విషయాలు తెలుస్తాయి, అన్నిటినీ చూడగలరు. కానీ ఆయన వద్దకు ఎవరు వెళ్ళలేరు అన్నాడు. ఆ స్థితిలో భగవంతుని సర్వదా దర్శిస్తూనే ఉంటాము అని ఆయనే చెప్పారు కదా. ఆయనలో విషయాశక్తి కించిత్తు లేదు అన్నాడు మా. అందుకు శశి, బుద్ధి విభిన్న రకాలుగా ఉంటుందనే ఆయన చారు అనే భక్తుడితో చెప్పారు. ఏ బుద్ధితోనైతే భగవంతుణ్ణి పొందగలమో అదే సరైన బుద్ధి. ఏ బుద్ధితో ధనం, ఇల్లు, డిప్టీ పదవి లేక వకీలు పని లభింపచేసుకుంటామో అది చౌకబారు బుద్ధి. అది నీళ్లు కలిపిన పెరుగు వంటిది. ఆ పెరుగు అటుకులను నానబెడుతుందే కానీ అంతకు మించి వాటికి ఎలాంటి రుచి ఇవ్వలేదు. చిక్కగా ఉన్న శ్రేష్టమైన పెరుగు లాంటిది కాదది. ఏ బుద్ధితో భగవంతుణ్ణి పొందగలమో అది చిక్కని పెరుగు లాంటిది అన్నాడు. ఆహా, అమూల్య వచనాలు అన్నాడు మా. మరల చేసి ఆయనతో ఖాళీ ఇలా అన్నాడు. ఆనందంగా ఉండటం వల్ల ఏం ఒరుగుతుంది? బిల్లులు కూడా ఆనందంగానే ఉన్నారు. సభ్యతా సంస్కారం లేని వారు విచ్చలవిడిగా ఆడుతూ పాడుతూ ఆనందిస్తారు అన్నాడు. అందుకు ఆయన ఖాళీతో ఇలా అన్నారు. ఏమిటి, బ్రహ్మానందం విషయానందం ఒకటైపోతాయా ఏమిటి? జీవులు విషయానందంతో సంతృప్తి చెందుతారు. విషయాసక్తిని సంపూర్ణంగా త్యజించినదే బ్రహ్మానందం లభించదు. ఒకవైపు ధనంతో కలిగే ఆనందం, ఇంద్రియ సుఖాల ఆనందం ఉంది. మరోవైపు భగవదానందం. ఏనాటికైనా ఇవి రెండూ సరిసమానమవుతాయా ఏమిటి? ఋషులు బ్రహ్మానందాన్ని అనుభవించేవారు అన్నాడు. మరలమ్మా, ఈ మధ్య ఖాళీ బుద్ధుని గురించిన చింతన చేస్తున్నాడు. అందుకే అలా ఆనందానికి ఆవలనున్న స్థితిని గురించి అతడు మాట్లాడుతున్నాడు అన్నాడు. రాఖాల్, అవును, శ్రీరామకృష్ణుల వద్ద కూడా బుద్ధుడి గురించి ఖాళీ మాట్లాడి ఉన్నాడు. అందుకు ఆయన ఇలా అన్నారు. బుద్ధుడు భగవంతుడు అవుతారు. ఇతరులతో ఆయన ఎలా పోల్చగలం? ఆయన ఎంత గొప్పవాడో ఆయన ఉపదేశాలు కూడా అంతే గొప్పవి. ఖాళీ ఇలా అన్నాడు. సర్వం భగవంతుడి శక్తి అభివ్యక్తీకరణే. విషయానందం, బ్రహ్మానందం రెండూ ఆయన శక్తితో కలిగినవే. అందుకు శ్రీరామకృష్ణులు ఏమన్నారు అని అడిగాడు మా. అందుకు రాఖాలు, ఆయన అదేం మాట, సంతానోత్పత్తి చేసే శక్తి, భగవత్ సాక్షాత్కారం పొందే శక్తి రెండు ఒకటేనా ఏమిటి అన్నారు అని చెప్పాడు. 2వ అంతస్తులోని గదిలో శ్రీరామకృష్ణులు కూర్చుని ఉన్నారు. నరేంద్రుడు, రాఖాల్, శశి, సురేంద్రుడు, మా, భవనాథ్ మరికొందరు భక్తులు అక్కడ ఉన్నారు. శ్రీరామకృష్ణుల ఆరోగ్య పరిస్థితిని పరీక్షించడానికి డాక్టర్ మహేంద్ర సర్కార్, డాక్టర్ రాజేంద్ర దత్త కూడా వచ్చి ఉన్నారు. ఆయన పరిస్థితి రోజురోజుకు క్షీణించిపోతోంది.
ఇంటి అద్దె 60 లేక 65 రూపాయలు. ఖర్చులన్నీ అధిక పాలు సురేంద్రుడే భరిస్తున్నాడు. ఇల్లు కూడా అతడి పేరు మీదనే అద్దెకు తీసుకున్నాడు. తక్కిన గృహస్థ భక్తులు కూడా తమ తమ స్తోమతకు తగ్గట్లు ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం చేస్తున్నారు. ఒక వంట బ్రాహ్మణుని, ఒక పని మనిషిని నియమించారు. శ్రీరామకృష్ణులు డాక్టర్ సర్కార్ తదితరులతో ఖర్చులు పెరిగిపోతున్నాయి అన్నారు. డాక్టర్ సర్కార్ భక్తులను చూపుతూ, కానీ వాటిని భరించడానికి వీరు సిద్ధంగా ఉన్నారు. డబ్బు ఖర్చు పెట్టడానికి వీరికి ఎటువంటి సంకోచము లేదు అన్నాడు. ఇలా అంటూ శ్రీరామకృష్ణులతో, చూశారు కదా, కాంచనం అవసరమే సుమా అన్నాడు. శ్రీరామకృష్ణులు నరేంద్రుడితో, నువ్వేమీ మాట్లాడవేమిటి అన్నారు. నరేంద్రుడు మౌనం వహించాడు. డాక్టర్ సర్కార్ సంభాషణ కొనసాగించాడు. కాంచనం అవసరమే, అలాగే కామిని కూడా అన్నాడు డాక్టర్. అందుకు రాజేంద్ర, అవును, వీరి భార్య ఈయన కోసం భోజనం వండుతోంది అన్నాడు. డాక్టర్ సర్కార్ శ్రీరామకృష్ణులతో, చూశారు కదా అన్నాడు. శ్రీరామకృష్ణులు మందహాసం చేస్తూ, అవును, ఇదంతా పెద్ద జంచాటం అన్నారు. డాక్టర్ సర్కార్, జంజాటం లేనట్లయితే అందరూ పరమహంసలు అయిపోగలరు అన్నాడు. శ్రీరామకృష్ణులు, నా దేహాన్ని స్త్రీ తాకితే నాకు పెద్ద బాధే కలుగుతుంది. తాకిన చోట ముళ్ళు గుచ్చుకున్నట్లు నొప్పి పెడుతుంది అన్నారు. డాక్టర్ సర్కార్, మీరు చెప్పేది నేను నమ్ముతాను, కానీ స్త్రీ లేకుండా మీరు ఎలా ఉండగలరు అన్నాడు. శ్రీరామకృష్ణులు, చేతిలో ధనం పుచ్చుకుంటే చెయ్యి వంకరలు తిరిగిపోతుంది, ఊపిరి ఆగిపోతుంది. కానీ ధనం ద్వారా ఎవరైనా విద్యా సంసారం నిర్వహిస్తే, అంటే భగవంతుడి సేవ, సాధువుల భక్తుల సేవ వనగూరిస్తే అందులో తప్పు లేదు. స్త్రీ ద్వారా పురుషుడు మాయా సంసారంలో చిక్కుపడిపోతాడు. ఎవరైతే ఈ జగత్తుకు అమ్మో, ఆమె ఈ మాయా రూపం, అంటే స్త్రీ రూపం ధరించి ఉంది. ఈ విషయాన్ని యథార్థంగా తెలుసుకుంటే అటు పిమ్మట మాయా సంసారం చేయాలన్న సంకల్పం జనించదు. స్త్రీలందరూ జగజ్జనని రూపాలే అని యథార్థంగా ఎరిగినప్పుడు మాత్రమే విద్యా సంసారం చేయాలన్న సంకల్పం కలుగుతుంది. భగవద్ దర్శనం కలగకుండా స్త్రీ అంటే ఏమిటో అర్థం చేసుకోలేము అన్నారు. హోమియోపతి చికిత్స కారణంగా శ్రీరామకృష్ణుల ఆరోగ్యం కొద్దిగా మెరుగైంది. రాజేంద్ర నవ్వుతూ శ్రీరామకృష్ణులతో, వ్యాధి నయమయ్యాక మీరు కూడా హోమియోపతి వైద్యం మొదలు పెట్టాలి, లేకుంటే ఈ మానవ జీవిత ప్రయోజనం ఏమిటి అన్నాడు. అందరూ నవ్వారు. నరేంద్రుడు, నథింగ్ లైక్ లెదర్. చర్మంతో చెప్పులు కుట్టేవాడు ప్రపంచంలో చర్మం కంటే ఉత్కృష్టమైన వస్తువు ఏదీ లేదంటాడు అన్నాడు. కాసేపటి తర్వాత వైద్యులు వెళ్ళిపోయారు. శ్రీరామకృష్ణులు మాతో మాట్లాడసాగారు. స్త్రీ పట్ల తనకున్న భావం ఏమిటో ఆయన మాతో చెప్తున్నారు. శ్రీరామకృష్ణులు మాతో, కామినీ కాంచనాలు లేకుండా ఎలా జీవించగలవని వారు అడుగుతారు. అయితే నా మనోస్థితి ఏమిటో వారికి తెలియదాయే. స్త్రీని తాకిన వెంటనే నా చెయ్యి మొత్తుబారిపోతుంది, నొప్పి వేస్తుంది. స్త్రీతో ఆత్మీయతాభావంతో దగ్గర కూర్చుని మాట్లాడితే మా నడుమ ఒక పెద్ద అడ్డుగోడ పెట్టినట్లు భావిస్తాను. అడ్డుగోడను దాటడం నాకు సాధ్యం కాని పని. గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరైనా స్త్రీ కనుక వచ్చినట్లయితే వెంటనే నాకు పసిబాలుడి స్థితి ఏర్పడుతుంది. ఆ స్త్రీ తల్లి అన్న భావం కలుగుతుంది. శ్రీరామకృష్ణుల మనోస్థితులను గురించిన ఈ పలుకులు మా శ్రద్ధాభక్తులతో వింటున్నాడు. భవనాథ్, నరేంద్రుడు కాస్త దూరంగా కూర్చుని మాట్లాడుకుంటున్నారు. భవనాథ్కు పెళ్ళి అయింది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. అందువల్ల శ్రీరామకృష్ణులను దర్శించడానికి తరచూ రాలేకపోతున్నాడు. అతడు మాను ఇలా అడిగి ఉన్నాడు. విద్యాసాగర్ కొత్త స్కూల్ను ఒకదాన్ని ప్రారంభిస్తున్నాడట కదా, అందులో నాకు ఏదైనా ఉద్యోగం లభించే అవకాశం ఉందంటారా? సాంసారిక జీవితంలో భవనాథ్ చిక్కుపడిపోవటం చూసి శ్రీరామకృష్ణులు అమితంగా వ్యధనొందారు.
అప్పుడు భవనాథ్ వయసు 23 లేక 24 సంవత్సరాలు ఉంటుంది. శ్రీరామకృష్ణులు నరేంద్రుడితో, అతడికి ధైర్యం బాగా నూరిపోయి అన్నారు. నరేంద్రుడు భవనాథులు ఇద్దరూ నవ్వారు. సైగలు చేయటం ద్వారా శ్రీరామకృష్ణులు భవనాథ్తో ఇలా అన్నారు, వీరుడవై ఉండు. ముసుగు వేసుకొని ఆమె ఏడుస్తుండటం చూసి నిన్ను నువ్వు మర్చిపోవద్దు. ఓహ్, స్త్రీలు ఎంతగా ఏడుస్తారని. ముక్కు చీదేటప్పుడు కూడా వారు ఏడుస్తూనే ఉంటారు. నరేంద్రుడు భవనాథ్ మాలు నవ్వారు. భగవంతుడి మీద నీ మనస్సును స్థిరంగా నిలుపు. స్త్రీతో వసిస్తూ కూడా ఆమెతో శారీరక సుఖాల్లో పాల్గొనని వాడే వీరుడు. భార్యతో కేవలం భగవంతుని విషయాలే మాట్లాడుతూ ఉండు. కాసేపటి తర్వాత భవనాథ్కు సైగ చేస్తూ శ్రీరామకృష్ణులు, ఇవాళ ఇక్కడే భోజనం చేయి అన్నారు. అలాగేనండి అయ్యా, నేను బాగానే ఉన్నాను. నా గురించి మీరు ఏ చింత పెట్టుకోవద్దు అన్నాడు భవనాథ్. సురేంద్రుడు వచ్చి కూర్చున్నాడు. ప్రతిరోజు సంధ్యానంతరం భక్తులు శ్రీరామకృష్ణులకు పువ్వుల మాలలు సమర్పిస్తున్నారు. ఆయన వాటిని తన కంఠంలో ధరిస్తారు. సురేంద్రుడు మౌనంగా ఉన్నాడు. శ్రీరామకృష్ణులు ఆనంద భావంలో అతడికి 2 మాలలు ఇచ్చారు. ఆయనకు ప్రణామం చేసి సురేంద్రుడు ఆ మాలలను తన మెడలో వేసుకున్నాడు. అందరూ తదేకంగా శ్రీరామకృష్ణులనే చూస్తున్నారు. మళ్ళీ ఆయనకు ప్రణామం చేసి సురేంద్రుడు లేచి నిలబడ్డాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయే ముందు భవనాథ్తో వట్టివేరు చాపలు కట్టమని చెప్పాడు. ఇద్దరు మిత్రులతో కలిసి హీరానందుడు గదిలోకి వచ్చాడు. అతడు కలకత్తాకు 2200 మైళ్ళ దూరంలో ఉన్న సింధ్ ప్రాంతానికి చెందినవాడు. 1883లో కలకత్తాలో కళాశాల చదువులు పూర్తి చేశాక అతడు సింధ్ ప్రాంతానికి తిరిగి వెళ్ళి అక్కడ సింధ్ టైమ్స్, సింధ్ సుధార్ అనే పత్రికలకు సంపాదకత్వ బాధ్యతలు స్వీకరించాడు. కలకత్తాలో చదువుకునేటప్పుడు అతడు కేశవసేన్ వద్దకు తరచూ వెళుతూ ఉండేవాడు. అతడితో సాన్నిహిత్యం ఏర్పరచుకున్నాడు. హీరానందుడు శ్రీరామకృష్ణులను గతంలో దక్షిణేశ్వర కాళీ ఆలయంలో కలుసుకుని ఉన్నాడు. అప్పుడప్పుడు రాత్రుళ్ళు అక్కడే బస చేశాడు కూడా. శ్రీరామకృష్ణులు అనారోగ్యంతో ఉన్నారని విని ఆయన్ని చూడటానికి అతడు సింధ్ నుంచి కలకత్తా వచ్చాడు. అతన్ని చూడాలని శ్రీరామకృష్ణులు కూడా ఎంతో ఆతురత కనపరిచారు. హీరానందుడిని చూపుతూ శ్రీరామకృష్ణులు సైగల ద్వారా మాతో, ఇతడు చాలా మంచి కుర్రాడు, ఇతడు నీకు తెలుసా అని అడిగారు. తెలుసునండి అన్నాడు మా. శ్రీరామకృష్ణులు హీరానందుడు మాలతో, మీరిద్దరూ కాసేపు మాట్లాడుకోండి, మీరు మాట్లాడుతుంటే నాకు వినాలనుంది అన్నారు. మా ఏమీ మాట్లాడకపోయేసరికి శ్రీరామకృష్ణులు అతడితో, నరేంద్రుడు ఉన్నాడా, అతన్ని పిలువు అన్నారు. నరేంద్రుడు గదిలోకి వచ్చి శ్రీరామకృష్ణులకు సమీపంలో కూర్చున్నాడు. శ్రీరామకృష్ణులు హీరానందుడు నరేంద్రులతో, మీరిద్దరూ మాట్లాడుతూ ఉంటే వినాలనుంది అన్నారు. హీరానందుడు కాసేపు మౌనంగా ఉన్నాడు. తరువాత ఎంతో సంకోచంతో సంభాషణ ప్రారంభించాడు. హీరానందుడు నరేంద్రుడితో, భక్తుడికి కష్టాలు ఎందుకు కలుగుతాయి అని అడిగాడు. అతడి మాటలు ఎంతో మధురంగా ఉన్నాయి. అతడి హృదయం ప్రేమతో పరిపూర్ణమై ఉందని అక్కడ ఉన్నవారందరికీ అనిపించింది. అందుకు నరేంద్రుడు, ఈ ప్రపంచ ధోరణి చూస్తే పైశాచికంగా ఉంది. ఇంతకంటే మంచి ప్రపంచాన్ని నేను సృష్టించగలిగి ఉండేవాడిని అన్నాడు. అందుకు హీరానందుడు, దుఃఖం లేకుండా సుఖం అంటే ఏమిటో తెలుసుకోగలమా అన్నాడు. దానికి నరేంద్రుడు, ప్రపంచాన్ని సృష్టించాలన్న విషయమై నేను క్రొత్త ప్రణాళిక ఏది చెప్పటం లేదు, కానీ ప్రస్తుతం ఉన్న ప్రపంచాన్ని గురించి నా అభిప్రాయం తెలియజేస్తున్నాను అంతే. కానీ ఈ సమస్యలన్నిటికీ సమాధానం ప్యాంథిజం, అంటే సర్వము భగవంతుడే అనే విశ్వాసం కలిగి ఉంటాం. అలాంటి విశ్వాసం కలిగినప్పుడు సంశయాలన్నీ సమసిపోతాయి. అంతా చేస్తుందా భగవంతుడే అన్నాడు. అలా చెప్పటం చాలా సులభం అన్నాడు హీరానందుడు.
తర్వాత శంకరాచార్యులు రచించిన నిర్వాణ షట్కాన్ని నరేంద్రుడు స్వరయుక్తంగా గానం చేశాడు. ఓం మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న శ్రోత్రజిహ్వే న చ ఘ్రాణనేత్రే న చ వ్యోమ భూమిర్న తేజో న వాయుశ్చిదానందరూపః శివోహం శివోహం న చ ప్రాణసంజ్ఞో న వై పంచవాయు న వా సప్తధాతుర్న వా పంచకోశః న వాక్పాణిపాదౌ న చోపస్థపాయు చిదానందరూపః శివోహం శివోహం న మే ద్వేషరాగౌ న మే లోభమోహౌ మదో నైవ మే నైవ మాత్సర్యభావః న ధర్మో న చార్థో న కామో న మోక్షచ్చిదానందరూప శివోహం శివోహం న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞా అహం భోజనం నైవ భోజ్యం న భుక్త చిదానందరూప శివోహం శివోహం న మృత్యుర్న శంకా న మే జాతిభేదః పితా నైవ మే నైవ మాతా న జన్మ న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్య చిదానందరూప శివోహం శివోహం అహం నిర్వికల్పో నిరాకారరూపో విభుత్వాస్య సర్వత్ర సర్వేంద్రియాణం న చాసంగతం నైవ ముక్తిర్న మే యచ్చిదానందరూప శివోహం శివోహం. ఆహా అన్నాడు హీరానందుడు. శ్రీరామకృష్ణులు సైగ చేస్తూ హీరానందుడితో అతడికి సమాధానం ఇవ్వు అన్నారు. అందుకు హీరానందుడు గదిని ఒక మూల నుండి చూసినా లేక గది మధ్యలో నుండి చూసినా అంతా ఒక్కటే. ఓ ప్రభు, నేను దాసుణ్ణి అన్నా లేక సోహం అన్నా అందరూ అనుభూతి నొందే ఆ భగవత్ చైతన్యం ఒక్కటే. ఒకే గదిని పలు ద్వారాల గుండా ప్రవేశించవచ్చు అన్నాడు. అందరూ మౌనంగా ఉన్నారు. హీరానందుడు నరేంద్రుడితో ఇంకా ఏమైనా పాడండి అన్నాడు. నరేంద్రుడు శంకరాచార్య విరచిత కౌపీన పంచకం గానం చేశాడు. వేదాంతవాక్యేషు సదారమంతః భిక్షాన్నమాత్రేణ చతుష్టమంతః విశోకమంతః కరణే రమంతః కౌపీనవంతః ఖలు భాగ్యవంతః మూలం తరోః కేవలమాశ్రయంతః పాణిద్వయం భోక్తుమమంత్రయంతః శ్రియంచ కంఠామివ కుత్సయంతః కౌపీనవంతః ఖలు భాగ్యవంతః దేహాదిభావం పరిమార్జయంతః ఆత్మానమాత్మనవలోకయంతః నాస్తం న మధ్యం న బహిస్పర్శనం నాస్తం న మధ్యం న బహిస్మరంతః కౌపీనవంతః ఖలు భాగ్యవంతః. అహర్నిశం బ్రహ్మణి ఏ రమంతః అని వినగానే శ్రీరామకృష్ణులు మెల్లమెల్లగా ఆహా అనసాగారు. సైగ చేస్తూ యోగుల లక్షణం ఇదే అని సూచించసాగారు. నరేంద్రుడు కౌపీన పంచకం పాడటం కొనసాగించాడు. స్వానందభావే పరితుష్టిమంతః సంశాంత సర్వేంద్రియదృష్టిమంతః అహర్నిశం బ్రహ్మణి ఏ రమంతః కౌపీనవంతః ఖలు భాగ్యవంతః పంచాక్షరం పావనముచ్చరంతః పతిం పశూనాం హృది భావయంతః భిక్షాసనాదిక్షు పరిభ్రమంతః కౌపీనవంతః ఖలు భాగ్యవంతః. నరేంద్రుడు తర్వాత ఇలా పాడాడు. ధ్యాయేత్ పూర్ణం పరానందం
జగన్మూలం నిరంజనం శ్రోతస్య శ్రోతం మనసో మనో యద్వాచో హవాంసౌ ప్రాణస్య ప్రాణః. శ్రీరామకృష్ణులు నరేంద్రుడితో, ఆ పాట పాడు నాయనా, నా హృదయము నీతోనే తన్మయముగా వించితివి అనే పాట నరేంద్రుడు పాడసాగాడు. ఉండేది నీవొకడివే, ఈ సర్వము నీమయమే, నా హృదయము నీతోనే తన్మయముగా గావించితి. ఉండేది నీవొకడివే, నిన్నొకనినే కనుగొంటిని, ఉండేది నీవొకడవే. ఓ దేవా హృదయేశ సర్వైకావాస గృహ, ఉండేది నీవొకడవే, ఈ సర్వము నీమయమే. నీ ఉండనిదే హృదయం వసించెదవందరిలో, ఉండేది నీవొకడవే, ఈ సర్వము నీమయమే. పండితుడో పామరుడో, హిందువుడో ముస్లిముడో, నీ తలచిన రీతిగనే వారందరినొనరింతువు. ఉండేది నీవొకడవే, ఈ సర్వము నీమయమే. కైలాసము కాబాయో వసించెదవంతటను, కావున నీకొక్కనికే మ్రొక్కెదరందరు మ్రోల. ఉండేది నీవొకడివే, భువి నుండి దివిదాకా, దివి నుండి పాతాళం, ఏ చోటులనే చూచిన నిన్నే చూచెదనచ్చట. ఉండేది నీవొకడివే, ఈ సర్వము నీమయమే. ధ్యానించి కనుగొంటిని, నిస్సందేహముగా గంటిని, లేదొకటి నీ సామ్యం అని జాఫరునకు తెలిసెను. ఉండేది నీవొకడవే, ఈ సర్వము నీమయమే. నా హృదయము నీతోనే తన్మయముగా గావించితి. ఉండేది నీవొకడవే, ఉండేది నీవొకడవే. వసించెదవందరిలో అన్న చరణం వింటూనే ఆయన సైగ చేస్తూ, భగవంతుడు అంతర్యామి, ఆయన హృదయాల్లోనూ వసిస్తున్నాడు అన్నారు. నరేంద్రుడు ఏ చోటులనే చూసిన నిన్నే చూచెదనచ్చట అని పాడగానే హీరానందుడు అతడితో, అవును, నిన్నే చూచెదనచ్చట, మళ్ళీ నువ్వే, నువ్వే నేను, నేనే నువ్వు, నేను తప్ప అన్యమైంది ఏదీ లేదు అంటూ ఉంటావు అన్నాడు. నరేంద్రుడు అష్టావక్ర సంహిత నుండి కొన్ని శ్లోకాలు వల్లించాడు. గదిలో మళ్ళీ నిశ్శబ్దం నెలకొంది. శ్రీరామకృష్ణులు నరేంద్రుడిని చూపుతూ హీరానందుడితో, ఇతడు వర నుండి తీసిన ఖడ్గాన్ని చేతపట్టిన వాళ్ళ నడుస్తుంటాడు అంటూ హీరానందుడిని చూపుతూ మాతో, ఎంత శాంతంగా ఉన్నాడు, మంత్రగాడి ముందు నాగుపాము పడగ విప్పి నిశ్చలమైపోయినట్లు అన్నారు. శ్రీరామకృష్ణులు అంతర్ముఖులయ్యారు. హీరానందుడు మాలు ఆయనకు సమీపంగా కూర్చునున్నారు. గదిలో చీమ చిటుక్కుమన్నా కూడా వినిపించేటంత నిశ్శబ్దం నెలకొని ఉంది.
వ్యాధి కారణంగా శ్రీరామకృష్ణులకు నొప్పి కలుగుతోంది. భక్తులు ఈ దృశ్యాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారు. వారి హృదయాలు తల్లడిల్లిపోతున్నాయి. కానీ శ్రీరామకృష్ణులు వారిని ఆ విషయం మరిపింపజేస్తున్నారు. సుందర దరహాసవదంలై కూర్చునున్నారు. ముఖంలో తేజస్సు ఉట్టిపడుతోంది. వ్యాధి తాలూకు చిహ్నాలేవి ఛాయామాత్రంగా కూడా కానరావడం లేదు. భక్తులు పువ్వులు మాలలు భక్తిపూర్వకంగా ఆయన ఎదుట సమర్పించారు. ఒక పుష్పాన్ని తీసుకుని ఆయన దానితో తమ శిరస్సు, కంఠం, హృదయం, నాభి స్పృశించారు. భక్తులకు ఆయన పువ్వులతో ఆడుకుంటున్న చిన్న పిల్లవాళ్ల గోచరించారు. తమకు ఆధ్యాత్మిక దర్శనాలు, అనుభూతులు కలిగినప్పుడు శరీర మధ్యంలో మహావాయువు ఊర్ధ్వగమనం చేసేదని ఆయన చెప్తుండేవారు. ప్రస్తుతం ఆయన మాతో మాట్లాడసాగారు. శ్రీరామకృష్ణులు: వాయువు ఊర్ధ్వగమనము ఎప్పుడు చేసిందో తెలియదు. ప్రస్తుతం నేను బాలక భావంలో ఉన్నాను. అందుకే పువ్వులతో ఇలా ఆడుకుంటున్నాను. ప్రస్తుతం నేను ఏం చూస్తున్నానో తెలుసా? ఈ దేహాన్ని వెదురు బద్దలతో చేసినట్లు, దాన్ని గుడ్డతో కప్పి ఉన్నట్లు చూస్తున్నాను. అదే తిరుగుతోంది. లోపల ఎవరో వసించడం వల్లనే అది అలా తిరుగుతోంది. ఇంకా నేను ఈ దేహాన్ని విత్తనాలు తీసివేసిన గుమ్మడి పండులా చూస్తున్నాను. ఈ దేహం లోపల కామం, ఆసక్తి ఏదీ లేదు. లోపలంతా శుభ్రంగా ఉంది. ఇంకా అటుపైన మాట్లాడడానికి ఆయనకు చాలా బాధాకరంగా తోచింది. ఆయన ఎంతో బలహీనంగా ఉన్నారు. ఆయన చెప్పదలుచుకున్నదేమిటో మా వెంటనే ఊహించాడు. ఇంకా లోపల మీరు భగవంతుని దర్శిస్తున్నారు అన్నాడు. శ్రీరామకృష్ణులు: లోపల బయట ఆ అఖండ సచ్చిదానందాన్ని నేను లోపల బయట రెండు చోట్ల చూస్తున్నాను. అది ఈ కోశాన్ని కేవలం ఆధారంగా మాత్రమే చేసుకొని ఈ కోశం లోపల బయట ఉంటుంది. దీన్ని నేను స్పష్టంగా చూస్తున్నాను. శ్రీరామకృష్ణుల బ్రహ్మదర్శనం గురించిన ఈ అద్భుత వచనాలను మా హీరానందుడు ఆశ్చర్యచకితులై వింటున్నారు. కాసేపటి తర్వాత వాళ్ళ వంక చూసి ఆయన సంభాషణ మళ్ళీ కొనసాగించారు. మీరందరూ నాకు ఆత్మీయులుగా తోస్తున్నారు. మీలో ఎవరినీ నేను పరాయివారిగా భావించడం లేదు. మిమ్మల్ని అందరినీ నేను వేర్వేరు కోశాలుగా చూస్తున్నాను. వాటిలో శిరస్సులు ఊగుతున్నాయి. నా మనస్సు భగవంతునితో యోగం చెందినప్పుడు దేహానికి చెందిన ఈ కష్టం ఒకవైపు పడి ఉన్నట్లుగా చూస్తున్నాను. ప్రస్తుతం నేను చూస్తోంది ఇదే. అఖండ సచ్చిదానందం చర్మంతో కప్పబడి ఉంది. కంఠంలోని వ్రణం ఒకవైపు పడి ఉంది. శ్రీరామకృష్ణులు మళ్ళీ మౌనంగా ఉండిపోయారు. కాసేపటి తర్వాత ఇలా అన్నారు. జడ పదార్థపు సత్తా చైతన్యం మీద, చైతన్యపు సత్తా జడం మీద ఆపాదించబడి ఉన్నాయి. అందుకే దేహానికి జబ్బు చేసినప్పుడు మనిషి నాకు జబ్బు చేసింది అంటాడు. శ్రీరామకృష్ణులు చెప్పింది ఏమిటో హీరానందుడు సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాడు. అతడితో మా ఇలా అన్నాడు. వేడి నీటిలో చెయ్యి పెట్టినప్పుడు కాలుతుంది కదా, నీరు చేతిని కాల్చిందని జనులు అంటారు. కానీ అసలు విషయం ఏమిటంటే చెయ్యి కాలింది వేడిమి కారణంగానే. హీరానందుడు శ్రీరామకృష్ణులతో, భక్తుడికి కష్టాలు ఎందుకు కలుగుతాయో చెప్పండి అని అడిగాడు. ఆ కష్టాలు దేహానికి చెందినవి అన్నారు శ్రీరామకృష్ణులు. ఆయన ఇంకే ఏదో చెప్పబోతున్నట్లుగా ఉంది. మా హీరానందులు ఆయన పలుకుల కోసం ఆతురతగా ఎదురు చూస్తున్నారు. శ్రీరామకృష్ణులు, అర్థమైందా అని అడిగారు. హీరానందుడితో మా మెల్లగా ఇలా అన్నాడు. ఈయన దేహము బాధపడుతోంది. లోకశిక్షణ నిమిత్తమే. మనకందరికీ ఈయన జీవితం ఒక ఉదాహరణ.
దేహం ఇంతగా బాధపడుతున్నప్పటికీ ఈయన మనస్సు మాత్రం భగవంతునితో 100% పాళ్ళు యోగం చెంది ఉంది. అందుకు హీరానందుడు, అవును, అది యేసుక్రీస్తును సిలువ వేయడం లాంటిది. కానీ ఈయనకు ఇంతటి కష్టం రావడంలోని అంతరార్థం మాత్రం విశదపడటం లేదు అన్నాడు. అందుకు అది జగజ్జనని సంకల్పం అని ఈయన అంటూ ఉంటారు. ఈయన దేహం ద్వారా జగజ్జనని ఈ విధమైన లీలలను ప్రదర్శిస్తోంది. యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. వీరిద్దరూ ఇలా గుసగుసలాడుకోవటం చూసి ఏం చెప్తున్నాడని శ్రీరామకృష్ణులు హీరానందుడిని సైగ చేసి అడిగారు. హీరానందుడు ఆ సైగను అర్థం చేసుకోలేకపోవడంతో ఆయన మళ్ళీ సైగ చేస్తూ ఏం చెప్తున్నాడని అడిగారు. అందుకు హీరానందుడు, మీ వ్యాధి లోకశిక్షణ నిమిత్తమే అని ఈయన అంటున్నారు అన్నాడు. అది అతడి ఊహాగానం మాత్రమే అన్నారు శ్రీరామకృష్ణులు. హీరానందులతో, ప్రస్తుతం నా స్థితి మారుతోంది. నీ చైతన్యం జాగృతమవుగా కానీ అందరికీ చెప్పరాదనుకుంటున్నాను. కలియుగంలో పాపం అధికం. వారందరి చైతన్యం జాగృతం చేస్తే వారి పాపమంతా నా మీదకు వచ్చి పడుతుంది అన్నారు. హీరానందుడితో, తగిన సమయం రాకుండా అయినా జనుల చైతన్యం జాగృతం చెయ్యరు. ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వారి చైతన్యాన్ని మాత్రమే జాగృతం చేస్తారు అన్నాడు. శుక్రవారం ఏప్రిల్ 23, 1886. నేడు గుడ్ ఫ్రైడే. హీరానందుడు కాశీపూర్ ఉద్యాన గృహంలోనే మధ్యాహ్నం భోజనం చేశాడు. సమయం 1 గంట కావస్తోంది. హీరానందుడు శ్రీరామకృష్ణుల పాదాలు ఒత్తుతున్నాడు. సమీపంలో కూర్చునున్నాడు. లాటు మరి ఒకరిద్దరు భక్తులు గదిలోకి వస్తూ పోతూ ఉన్నారు. హీరానందుడు కొంతసేపు అక్కడే ఉద్యాన గృహంలోనే ఉండాలన్నది శ్రీరామకృష్ణుల కోరిక. శ్రీరామకృష్ణుల పాదాలను ఒత్తుతూ హీరానందుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. పసిపిల్లవాడిని ఓదారుస్తున్నట్లుగా అతడు శ్రీరామకృష్ణులతో అతి మధురంగా మాట్లాడుతున్నాడు. హీరానందుడు, మీరు అంతగా బాధపడటం ఎందుకు? వైద్యుడి మీద విశ్వాసం ఉంచితే నిశ్చింతగా ఉండవచ్చు. మీరు బాలుడిలా ఉంటారు అన్నాడు. శ్రీరామకృష్ణులు మాతో, వైద్యుడి మీద నేను ఎలా నమ్మకం ఉంచగలను? ఈ వ్యాధి నయం కాదని డాక్టర్ సర్కార్ చెప్పేశాడు అన్నారు. కానీ దాని గురించి అంతగా యోచించడం ఎందుకు? ఏది ఎలా జరగాలనుకుంటే అలాగే జరుగుతుంది అన్నాడు హీరానందుడు. హీరానందుడితో పక్కకు తిరిగి, ఈయన యోచిస్తోంది తన కోసం కాదు, ఈయన దేహ సంరక్షణ భక్తుల హితం కోరే అన్నాడు. వేసవికాలం కావడంతో గది చాలా వేడిగా ఉంది. వట్టివేరు చేపలు కిటికీలకు వేలాడగట్టి ఉన్నారు. హీరానందుడు లేచి వాటిని సరిగ్గా సర్దాడు. శ్రీరామకృష్ణులు అతడి వంక చూశారు. శ్రీరామకృష్ణులు హీరానందుడితో, పైజుమాలు పంపించడం మర్చిపోవద్దు అన్నారు. సింధు ప్రాంతం పైజుమాలు ధరిస్తే సౌకర్యంగా ఉంటుందని హీరానందుడు శ్రీరామకృష్ణులకు చెప్పి ఉన్నాడు. అందుకే ఆయన ఈ విషయం అతడికి గుర్తు చేస్తున్నారు. హీరానందుడు భోజనం సరిగ్గా చేయలేదు. అన్నం బాగా ఉడకలేదు. ఈ విషయమై శ్రీరామకృష్ణులు చాలా బాధపడ్డారు. మళ్ళీ తినుబండారాలు ఏమైనా తింటావా అని అతన్ని అడిగారు. వ్యాధి కారణంగా మాట్లాడడం ఆయనకు చాలా కష్టమైపోతుంది. అయినప్పటికీ మళ్ళీ అదే ప్రశ్న అడుగుతున్నారు. లాటుతో, నువ్వు కూడా ఆ అన్నం తిన్నావా అని అడిగారు. శ్రీరామకృష్ణులు తమ దేహం మీద వస్త్రం నిలుపుకోలేకపోతున్నారు. పసిపిల్లవాళ్ళ దాదాపు దిగంబరంగానే ఉన్నారు. హీరానందుడితో పాటు ఒకరిద్దరు బ్రహ్మ సమాజ సభ్యులు కూడా వచ్చారు. అందుకనే ఆయన మధ్యలో వస్త్రాన్ని నడుంపైకి లాక్కుంటున్నారు. శ్రీరామకృష్ణులు హీరానందుడితో, నా పంచె జారిపోయినట్లయితే మీరు నన్ను
అనాగరికునిగా భావిస్తారా అని అడిగారు. మీకేమిటి, మీరు బాలుళ్ళంటి వారు అన్నాడు హీరానందుడు. శ్రీరామకృష్ణులు బ్రహ్మ సమాజ భక్తుడిని చూపుతూ, కానీ ఈయన అలా భావించవచ్చు అన్నారు. హీరానందుడు సెలవు తీసుకోమనున్నాడు. కొన్ని రోజుల్లో అతడు సింధుకు బయలుదేరనున్నాడు. శ్రీరామకృష్ణులు హీరానందుడితో, నువ్వు సింధుకు వెళ్ళకపోతే మాత్రం ఏమవుతుందేమిటి అని అడిగారు. అందుకు హీరానందుడు నవ్వుతూ, కానీ నాకు అక్కడ పనులు చేయటానికి వేరే ఎవరూ లేరు, పైగా ఉద్యోగం చేస్తున్నాను కదా అన్నాడు. నెలకు ఎంత సంపాదిస్తావు అని అడిగారు శ్రీరామకృష్ణులు. హీరానందుడు నవ్వుతూ, నేను చేస్తున్న పనిలో జీతం తక్కువ. ఎంత అని మరలు అడిగారు శ్రీరామకృష్ణులు. హీరానందుడు నవ్వి ఊరుకున్నాడు. శ్రీరామకృష్ణులు, నువ్వు ఇక్కడే ఉండిపోకూడదు. హీరానందుడు బదులు పలకలేదు. నువ్వు ఉద్యోగం వదిలిపెడితే ఏమవుతుందేమిటి అని అడిగారు. హీరానందుడు ఏం మాట్లాడలేదు. బయలుదేరటానికి సిద్ధమయ్యాడు. మళ్ళీ నువ్వు నన్ను ఎప్పుడు కలుసుకుంటావు అని అడిగారు శ్రీరామకృష్ణులు. సోమవారం సింధుకు వెళ్ళిపోతున్నాను, ఆ రోజు ఉదయమే వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను అన్నాడు హీరానందుడు. హీరానందుడు వెళ్ళిపోయాడు. మా శ్రీరామకృష్ణుల పక్కన కూర్చునున్నాడు. శ్రీరామకృష్ణులు మాతో, ఎంత మంచి కుర్రాడో కదా అన్నారు. అవునండి, అతడిది ఎంతో మధురమైన స్వభావం అన్నాడు మా. సింధు ప్రాంతం ఇక్కడ నుండి 2200 మైళ్ళు దూరం అని చెప్పాడు. అంత దూరం నుండి నన్ను చూడటానికి వచ్చాడు. అవునండి, నిజమైన ప్రేమ లేకుంటే అలా రావడం సాధ్యం కాదు అన్నాడు మా. నన్ను సింధుకు తీసుకువెళ్ళాలని అతడు ఎంతగానో అనుకున్నాడు అన్నారు శ్రీరామకృష్ణులు. అయితే ప్రయాణం ఎంతో కష్టమైందండి, రైల్లో 4-5 రోజులు పడుతుంది అన్నాడు మా. అతడికి 3 విశ్వవిద్యాలయ పట్టాలున్నాయి అన్నారు. అవునండి అన్నాడు మా. శ్రీరామకృష్ణులు అలసిపోయి ఉన్నారు. కాస్త విశ్రాంతి తీసుకోవాలనుకున్నారు. కిటికీ తలుపులు తెరిచి పక్క మీద చాపపరచమని మాకు చెప్పారు. మా ఆయనకు విసనకర్ర వీస్తున్నాడు. కాసేపటి తర్వాత ఆయనకు కాస్త నిద్ర పెట్టింది. కాసేపు నిద్రపోయాక మళ్ళీ లేచి మాతో, నేను నిద్రపోయానా అని అడిగారు. కొద్దిగా అన్నాడు మా. తరువాత మా క్రిందకు వెళ్ళి నరేంద్రుడు శరత్తులను కలుసుకున్నాడు. వారు ముగ్గురు మాటల్లో పడ్డారు. నరేంద్రుడు, ఎంత ఆశ్చర్యం, సంవత్సరాల తరబడి పుస్తకాలు చదివినప్పటికీ నేర్చుకునేదంటూ ఏమీ ఉండదు. ఏదో 2-3 రోజులు సాధన చేసి భగవత్ సాక్షాత్కారం ఎలా పొందగలరు? ఆయన్ను సాక్షాత్కరించుకోవటం అంత సులభమా ఏమిటి? ఇలాంటి శరత్తో, నీకు శాంతి లభించింది, మాకు కూడా లభించింది, కానీ నాకు మాత్రం శాంతి లభించడం లేదు అన్నాడు. సాయంకాలం అయింది. భక్తులు పలువురు శ్రీరామకృష్ణుల గదిలో కూర్చుని ఉన్నారు. నరేంద్రుడు, శరత్, శశి, లాటు, నిత్యగోపాల్, గిరీష్, రామ్, మా, సురేష్ మొదలైన వారు అక్కడ ఉన్నారు. కేదార్ గదిలోకి వచ్చాడు. చాలా రోజుల తర్వాత అతడు మళ్ళీ శ్రీరామకృష్ణ దర్శనార్థం వచ్చాడు. అతడు తన ఉద్యోగ బాధ్యతల దృష్ట్యా ఢాకాలో ఉన్నప్పుడు శ్రీరామకృష్ణులు వ్యాధితో బాధపడుతున్నారని విన్నాడు. గదిలోకి రాగానే ఆయన పాదధూళిని గైకొని శిరస్సును ధరించాడు. తరువాత ఆనందంగా దాన్ని తక్కిన భక్తులకు ఇచ్చాడు. శిరస్సులు వంచి భక్తులు దాన్ని స్వీకరించారు. పాదధూళిని కేదారు శరత్తుకు కూడా ఇవ్వబోయాడు. కానీ శరత్ తానే స్వయంగా శ్రీరామకృష్ణుల పాదధూళిని స్వీకరించాడు. అది చూసి మా నవ్వాడు. శ్రీరామకృష్ణులు కూడా మా వంక చూసి చిరునవ్వు నవ్వారు. భక్తులు ఉలుకు పలుకు లేకుండా నిశ్శబ్దంగా కూర్చునున్నారు. శ్రీరామకృష్ణులు భావావస్థలోకి వెళ్తున్నట్టున్నారు. మధ్య మధ్యలో గాఢంగా నిట్టూరుస్తూ భావాన్ని
నిగ్రహించుకుంటున్నట్టున్నారు. సైగ చేస్తూ కేదార్తో, గిరీష్తో వాదం చేయి అన్నారు. గిరీష్ కేదార్తో ఇలా అన్నాడు. అయ్యా, మీరు నన్ను క్షమించండి. మొదట్లో మీరెవరో తెలియక నేను మీతో వాదించేవాడిని. కానీ ఇప్పుడు సంగతి వేరు. శ్రీరామకృష్ణ నవ్వారు. కేదార్కు నరేంద్రుని చూపుతూ ఆయన ఇలా అన్నారు. ఇతడు సర్వస్వం పరిత్యజించాడు. ఇలా అంటూ భక్తులతో, ఒకసారి కేదార్ నరేంద్రుడితో, ఇప్పుడు నువ్వు వాదోపవాదాలు విచారణలు చేయవచ్చు, కానీ చివరికి నువ్వు హరినామం ఉచ్చరిస్తూ నేల మీద పడి దొర్లుతావు అన్నాడు. ఇలా అంటూ ఆయన నరేంద్రుడితో, కేదార్ పాదధూళిని తీసుకో అన్నారు. కేదార్ నరేంద్రుడితో, ఈయన పాదధూళినే స్వీకరించు, దాంతోనే సరిపోతుంది అన్నాడు. సురేంద్రుడు భక్తులకు వెనుక కూర్చుని ఉన్నాడు. అతన్ని చూసి నవ్వుతూ శ్రీరామకృష్ణులు కేదార్తో, ఆహా, అతడిది ఎంత మధుర స్వభావం అన్నారు. శ్రీరామకృష్ణుల ఉద్దేశం అర్థం చేసుకుని కేదార్ సురేంద్రుడి వద్దకు వెళ్ళాడు. సురేంద్రుడు అతి సున్నిత స్వభావం కలవాడు. ఉద్యాన గృహపు ఖర్చుల నిమిత్తం కొందరు భక్తులు గృహస్థ భక్తుల నుండి ధనం సేకరిస్తున్నారు. అది చూసి సురేంద్రుడు ఎంతగానో నొచ్చుకున్నాడు. ఖర్చులలో అధిక పాలు అతడే భరిస్తున్నాడు. సురేంద్రుడు కేదార్తో, నాకు ఇంతమంది సాధువులకు సమీపంలో కూర్చునే అర్హత ఉంది. కొన్ని రోజుల క్రితం కొంతమంది అంటూ నరేంద్రుని ప్రస్తావిస్తూ కాషాయ వస్త్రాలు ధరించి బోధ్గయకు వెళ్ళారు. వారు అక్కడకు వెళ్ళి గొప్ప సాధువులను చూద్దామనుకున్నారు. సురేంద్రుని సముదాయిస్తూ శ్రీరామకృష్ణులు, నువ్వు చెప్పింది నిజమే, అయితే వారు ఇంకా చిన్నపిల్లలు, ఏది మంచో వారికి ఇంకా తెలియదాయే అన్నారు. సురేంద్రుడు కేదార్తో, మన అంతరంగిక భావాలు ఏమిటో మన గురుదేవులకు తెలియదా ఏమిటి? ఆయన ధనాన్ని లక్ష్య పెట్టరు. ఆయన్ని సంతోషపెట్టేది మన అంతరంగిక వైఖరి మాత్రమే అన్నాడు. శ్రీరామకృష్ణుల అంగీకార సూచకంగా తల ఊపారు. శ్రీరామకృష్ణుల కోసం భక్తులు పలు రకాల తినుబండారాలు తెచ్చారు. వాటిని అన్నిటినీ వారు ఆయన ఏట సమర్పించారు. వాటిలో ఒక్కింత తమ నోట్లో వేసుకుని ఆయన ఆ పళ్ళెరాన్ని సురేంద్రుడికి ఇచ్చివేశారు. వాటిని భక్తులకు పంచిపెట్టమన్నారు. ఆ ప్రసాదాన్ని తీసుకుని సురేంద్రుడు క్రిందకు వెళ్ళాడు. శ్రీరామకృష్ణ కేదార్తో, నువ్వు క్రిందకు వెళ్ళి సురేంద్రుడికి విసిదపరచడం మంచిది. వాళ్ళు ఎలాంటి వాదోపవాదాలు చేయకుండా చూడు అన్నారు. మా శ్రీరామకృష్ణులకు విసురుతున్నాడు. అతడితో, నువ్వేమి తినవా ఏమిటి అన్నారు ఆయన. తర్వాత మాను కూడా క్రిందకు పంపారు. సంధ్యాకాలం కానున్నది. ఉద్యాన గృహంలోని చిన్న కొలను వద్ద మా గిరీష్లు పచారులు చేస్తున్నారు. గిరీష్, అవును, శ్రీరామకృష్ణుల గురించి నువ్వేదో రాస్తున్నావుట, అది నిజమేనా అని అడిగాడు. ఎవరు చెప్పారు అన్నాడు మా. ఎవరో చెప్పగా విన్నాను, నువ్వు దాన్ని నాకు ఇస్తావా అని అడిగాడు గిరీష్. ఓహో, అలా ఇవ్వటం సరైనదే అనిపిస్తే తప్ప నేను దాన్ని ఎవరికీ ఇవ్వను. నేను అది వ్రాస్తోంది నా కోసమే కానీ ఇతరుల కోసం కాదు అన్నాడు మా. ఏమిటి నువ్వు అంటున్నది అన్నాడు గిరీష్. నా మరణానంతరం నువ్వు దాన్ని తీసుకోవచ్చు అన్నాడు మా. సంధ్యాకాలం. శ్రీరామకృష్ణ గదిలో దీపం వెలిగించారు. బ్రహ్మసమాజ భక్తుడైన అమృత బసు వచ్చాడు. అతన్ని కలుసుకోవాలని శ్రీరామకృష్ణులు ఆరాటపడ్డారు. మా మరికొందరు భక్తులు అక్కడ ఉన్నారు. ఆయనకు ఎదురుగా ఒక అరటి ఆకులో మల్లె పువ్వుల మాల ఒకటి ఉంది. గదిలో నిశ్శబ్దం రాజ్యం చేస్తోంది. మాలను కంఠంలో ధరించనున్నట్లుగా శ్రీరామకృష్ణులు మధ్య మధ్యలో దాన్ని చేత పట్టుకుంటున్నారు. అమృత వినయపూర్వకంగా, అయ్యా, మాలను వేయమంటారా అని అడిగాడు.
శ్రీరామకృష్ణ మాలను స్వీకరించారు. తరువాత అమృతతో చాలాసేపు మాట్లాడారు. అతడు వెళ్ళబోతుండగా అతడితో మళ్ళారా అన్నారు. అవునండి, నాకు కూడా రావాలనే ఉంది, కానీ నేను చాలా దూరంలో నివసిస్తున్నాను, అందువల్లనే తరచూ రాలేకపోతున్నాను అన్నాడు అమృత. నువ్వు వస్తూ ఉండు, బండి బాడుగను ఇక్కడి నుండే పుచ్చుకో అన్నారు శ్రీరామకృష్ణ. అమృత పట్ల శ్రీరామకృష్ణ ప్రేమను చూసి భక్తులు నెవ్వెరబోయారు. మరుసటి రోజు తన భార్య కుమారుడితో పాటు మా ఉద్యాన గృహానికి వచ్చాడు. ఆ అబ్బాయి వయసు 7 సంవత్సరాలు. శ్రీరామకృష్ణ సూచన మేరకు మా తన భార్యను అక్కడికి తీసుకువచ్చాడు. ఏడాది క్రితం 8 సంవత్సరాల కుమారుడు ఒకడు మరణించడంతో ఆమె ఆ దుఃఖంతో దాదాపు పిచ్చిదే అయిపోయింది. ఈరోజు తమకు సేవ చేయడానికి శ్రీరామకృష్ణులు మా భార్యకు అనేకసార్లు అవకాశం ఇచ్చారు. మాతృమూర్తి శారదాదేవి రాత్రి భోజనం తీసుకువచ్చినప్పుడు మా భార్య కూడా దీపం పట్టుకుని ఆమె వెంట వచ్చింది. ఆమె ఇంటి విషయాల గురించి శ్రీరామకృష్ణులు ఆమెను ఆప్యాయంగా ప్రశ్నించారు. ఉద్యాన గృహానికి మళ్ళీ ఒకసారి వచ్చి కొన్ని రోజుల పాటు ఇక్కడే మాతృమూర్తితో బస చేయమని చెప్పారు. ఆమెతో పాటు ఆమె కుమార్తె మానమయ్యని కూడా తోడుకొని రమ్మన్నారు. ఆయన భోజనం పూర్తి చేశాక ఆమె కంచాన్ని తీసివేసి ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసింది. తర్వాత ఆయన ఆమెతో కాసేపు మాట్లాడారు. రాత్రి 9 గంటలు. శ్రీరామకృష్ణ గదిలో భక్తులు కూర్చుని ఉన్నారు. ఆయన కంఠంలో పువ్వుల మాల ఒకటి ఉంది. తన భార్యను ఉద్యాన గృహంలో మాతృమూర్తితో పాటు కొన్ని రోజులు బస చేయమని చెప్పమని మాకు చెప్పారు. ఆయన చూపుతున్న దయ అనురాగం చూసి మా చెలించిపోయాడు. మా ఆయనకు విసురుతున్నాడు. తమ కంఠంలోని మాలను తీసి చేత పట్టుకుని ఆయన తమలో తామే ఏదో మాట్లాడుకున్నారు. తరువాత కృపాళువై ఆ మాలను మాకు ఇచ్చారు.